విశాఖలో కలకలం రేపిన ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. లవ్ జిహాద్ కు పాల్పడినట్లు మృతుల బంధువులు చెబుతున్నారు. నూకరాజు అల్లుడిని చంపినట్లు సాదిక్ పై ఆరోపణలు వస్తున్నాయి. పథకం ప్రకారం నూకరాజు అల్లుడు జగదీష్ ను చంపి సౌజన్యను దక్కించుకోవాలని ప్లాన్ చేశాడు సాదిక్. జగదీష్ మరణం తర్వాత మరింత రెచ్చిపోయిన సాదిక్ మతం మారాలని, ఖురాన్ చదవాలని సౌజన్యను బెదిరించాడని చెబుతున్నారు. సాదిక్ భయంతో సౌజన్య ఖురాన్ చదివేదని ఆమె మామ భాస్కర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఆత్మహత్యకు కారణమై 6 రోజులుగా పరారీలో ఉన్న షేక్ సాదిక్ ను ఉత్తరప్రదేశ్ మీరట్ లో కాకినాడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. సునీత, సంచలనం సృష్టించిన ఈ పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం సామూహిక ఆత్మహత్య ఘటనకు సంబంధించి అనేక కీలకమైన అంశాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఎవరైతే ఈ సామూహిక ఆత్మహత్యకు కారణమైన రైఫిల్ షూటింగ్ కోచ్ షేక్ సాదిక్ ను ఇప్పటికే నిన్న కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా పోలీసులు ఉత్తరప్రదేశ్ మీరట్ లో అరెస్ట్ చేయడం జరిగింది. సాదిక్ ను తీసుకుని వస్తున్నారు. ఇవాళ రాత్రికి ఆయన షేక్ సాదిక్ ను తీసుకొచ్చి రేపు కోర్టులో ప్రవేశపెడతారు. అనంతరం ఇక్కడ కస్టడీలోకి తీసుకుని విచారణలో మరిన్ని విషయాలు, లోతైన విషయాలు ఏదైతే బయటకు వచ్చేలాగా దర్యాప్తు కూడా చేపట్టబోతున్నారు. ఇందులో ప్రధానంగా 3 అంశాలు. ఈ నెల 16వ తేదీన అర్ధరాత్రి సమయంలో ఏదైతే పంచాయతీరాజ్ పిఠాపురం పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజనీర్ నూకరాజు, ఆయన భార్య మీనా, కుమార్తె సౌజన్య, అదేవిధంగా మనవడు ఏదైతే రియాన్స్ కార్తికేయ రెడ్డి, నలుగురు కూడా ఒకేసారి అర్ధరాత్రి సమయంలో రాజమండ్రి రోడ్ కంబ్ రైలు వంతెన నుంచి గోదావరిలో దూకడం జరిగింది. అయితే ఈ ముగ్గురు ఎవరైతే నూకరాజు, ఆయన భార్య, అదేవిధంగా కుమార్తె ముగ్గురు కూడా కళ్ళంతా మృతి చెందారు. కార్తికేయ రెడ్డి మాత్రం ఈ ఘటనలో అంటే అతను 10 ఏళ్ల బాలుడికి ఈత వచ్చిన కారణంగా మృత్యుంజయుడిగా బయటకు రావడం జరిగింది. అయితే ఈ ఘటన ఎప్పుడైతే జరిగిందో ఘటన జరిగిన తర్వాత నుంచి కూడా ఈ షేక్ సాదిక్ ఆ రోజు అర్ధరాత్రి నుంచి కూడా పరారీలో ఉన్నాడు. మొత్తం చాలా తెలివిగా వ్యవహరించాడు. ఎక్కడ కూడా పోలీసులు దొరకకుండా, ఎలాంటి ఫోన్లు అతనితో పాటు తీసుకెళ్లకుండా, అదేవిధంగా ఎక్కడ కూడా యూపీఐ ట్రాన్సాక్షన్స్ కానీ, అతను క్రెడిట్ కార్డులు కానీ, డెబిట్ కార్డ్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్కడా కూడా వాడకుండా తెలివిగానే తప్పించుకుంటూ ఒక్కొక్క రాష్ట్రాలు దాటి దాదాపు 5 రాష్ట్రాల నుంచి అతను ప్రయాణించి చివరిగా ఉత్తరప్రదేశ్ మీరట్ తో మకాం వేయడం జరిగింది. మొత్తం 10 బృందాలు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు గాలించి నిన్న షేక్ సాదిక్ ను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం ఈ ఘటనకు సంబంధించి కీలకమైన అంశాలు 3 విషయాలు. ఏదైతే ఏఈ నాగరాజు ఏదైతే రాసిన సూసైడ్ నోటు ఒకటి, అదేవిధంగా నూకరాజు రాసిన సూసైడ్ నోటు, అదేవిధంగా సౌజన్య సంబంధించిన స్కూటీలో స్వాధీనం చేసుకున్న 2 లెటర్లు, అదేవిధంగా కార్తికేయ రెడ్డి ఎవరైతే ఈ ఘటనలో మృత్యుంజయుడిగా బయటపడ్డారో మనవడు రియాన్స్ కార్తికేయ రెడ్డి, ఈ ముగ్గురు ద్వారానే మొత్తం ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తులు కీలకమైన అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఏఈ నూకరాజు రాసిన లెటర్ లో తమ కుటుంబాన్ని తీవ్రంగా టార్చర్ పెట్టాడని చెప్పి కూడా స్వయంగా జిల్లా కలెక్టర్, కాకినాడ జిల్లా కలెక్టర్ కు ఆయన మరణ వాంగ్మూలాన్ని కూడా రాసిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా సౌజన్య రాసుకున్న లెటర్ లో తనను తీవ్రంగా వేధించేవాడు, కొట్టేవాడు, అదేవిధంగా మరొక కీలకమైన విషయం తనను ఇస్లాం మతంలోకి మారమని చెప్పి ఒత్తిడి తెచ్చేవాడని చెప్పి కూడా ఆ లెటర్ లో రాసినట్టుగా కూడా పోలీసులు గుర్తించినట్టుగా కూడా తెలుస్తుంది. ఇందులో చూస్తే కనుక లవ్ జిహాద్ అనే కోణం కూడా ఉన్నట్టుగా కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే చూస్తే కనుక కుటుంబ సభ్యులు కావచ్చు, లేదంటే అక్కడ ఆ సౌజన్యకు సంబంధించిన లేఖల స్వాధీనానికి సంబంధించి వచ్చిన బయటపడుతున్న విషయాలు కానీ ఇవన్నీ చూసిన తర్వాత షేక్ సాదిక్ ఆమె ఆస్తులు మొత్తం రాయించుకున్నాడు. అదేవిధంగా ఆమెకు సంబంధించిన మొత్తం వీడియోస్, ప్రైవేట్ వీడియోస్ అన్ని కూడా తన వద్దకు ఉంచి బ్లాక్ మెయిల్ చేయడం జరిగింది. తర్వాత ఆమెను ఇస్లాంలోకి మతంలోకి మారమని చెప్పి కూడా ఒత్తిడి తెచ్చినట్టుగా కూడా అదైతే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇది ఖచ్చితంగా ఒక లవ్ జిహాద్ కు సంబంధించిన ఘటనగానే
ఆరోపణలు కూడా వస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదే విధంగా కార్తికేయ రెడ్డి కూడా అనేక విషయాలు కూడా వెల్లడించడం జరిగింది. పోలీసులతో పాటు కుటుంబ సభ్యులు కూడా అనేక విషయాలు వెల్లడించాడు. తన తల్లిని ఏదైతే ఈ షేక్ సాజిక్ ఎప్పుడు కూడా తరచూ కొట్టేవాడు. అదేవిధంగా 16వ తేదీకి ముందు రోజు కూడా అతను అనేక సార్లు వాళ్ళు తమ ఇంటికి వచ్చినట్టుగా కూడా మనోడు కార్తికేయ రెడ్డి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఇటు ఏ నూకరాజు కుటుంబ సభ్యులు ఎరవతున్నాడు, సోదరుడు ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నారు. అదేవిధంగా ఆమె సోదరి వీరంతా కూడా ఇవాళ రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి కూడా ఏదైతే చివరిగా నిన్న మృతదేహం లభించిందో నూకరాజు భార్య మేనాది ఆమె మృతదేహాన్ని ఇవాళ తీసుకుని అంత్యక్రియలు కూడా పూర్తి చేయడం జరిగింది. అయితే మరొకసారి ఇలాంటి ఘటన జరగకుండా నిందితుడిని ఉరి తీయాలని చెప్పి కూడా వాళ్ళు డిమాండ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద పోలీసులు ఈ కేసుకు సంబంధించి అనేక కీలకమైన అంశాలు కూడా వెలుగులోకి తీసుకురావాల్సిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఇతను ఎలాగా ఈమెను సౌజన్యను ట్రాక్ చేయడం జరిగింది. అదేవిధంగా మరొక కీలకమైన అంశం సౌజన్య భర్తను కూడా ఈ షేక్ సాదిక్ స్లో పాయిజన్ ఇచ్చి చంపినట్టుగా కూడా ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి కూడా కాకినాడలో ఫిర్యాదు చేసిన సర్పవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఈ ఘటనల నేపథ్యంలో షేక్ సాదిక్ అసలు ఈ కుటుంబానికి ఎలా దగ్గరయ్యాడు, అదేవిధంగా ఎలాంటి అకృత్యాలకు పాల్పడ్డాడు అనేది కూడా పోలీసుల దర్యాప్తులో కూడా తెలుస్తుంది. ఇందులో చూస్తే కనుక మరొక కీలకమైన అంశం మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా ఈ కుటుంబానికి ముఖ్యంగా ఎవరైతే కుటుంబం మొత్తాన్ని తల్లి అదేవిధంగా తాత అమ్మమ్మ తాతలను కోల్పోయిన కార్తికేయ రెడ్డి ఉన్నాడు. ఆ కార్తికేయ రెడ్డికి అండగా నిలబడతానని చెప్పి కూడా మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇవాళ ఎక్స్ లో ప్రకటించింది. రేపు ఉదయం రాజమండ్రి వచ్చి ఆయన ఎప్పుడైతే ప్రస్తుతం ఈ మనవడు ఎవరైతే కార్తికేయ రెడ్డి ఉన్నారో వాళ్ళు నానమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వద్ద ఉంటున్నాడు రావులపాలెంలో, అక్కడికి వెళ్లి బాలుని కూడా పరామర్శించి ఎవరైతే లవ్ జిహాద్ కి బాధితులుగా మారాడో ఆ బాలుడికి తాను బాధితుడిగా ఉంటారని చెప్పి కూడా విజయసాయి రెడ్డి ఎక్స్ లో ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. ఈ మొత్తం ఈ వ్యవహారం చూస్తే కనుక రైఫిల్ షూటింగ్ కోచ్ గా పనిచేస్తూ కూడా ఎవరైతే ఈ కార్తికేయ రెడ్డికి రైఫిల్ షూటింగ్ తో పాటు స్విమ్మింగ్ కూడా నేర్పించేందుకు ఒక కోచ్ గా వ్యవహరిస్తున్న వ్యక్తి ఆమె తల్లిని లోపరుచుకుని మొత్తం ఈ దారుణాలకు పాల్పడినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తం విస్తుపోయే సంచలన విషయాలు కూడా ఈ కేసులో కూడా వస్తున్నాయి. ఏదేమైనా ఇందులో కూడా చూస్తే కనుక సున్నితమైన అంశాలు కూడా ఉన్నాయి. లవ్ జిహాద్ వంటి ఆరోపణలు కూడా ఉన్న నేపథ్యంలో కొన్ని సున్నితమైన అంశాలు కూడా ఉన్నాయి. ఏదేమైనా మొత్తం వీళ్ళకు సంబంధించిన ప్రాపర్టీ మొత్తాన్ని రాయించుకుని ఇంకా చావు తప్ప మరొక మార్గం లేదని చెప్పి డిసైడ్ అయ్యే నూకరాజ్ కుటుంబం అంతా కూడా ఈ నెల 16న రాజమండ్రి వచ్చేసి డ్రైవర్ ని పంపించి వేసి అదే కారులో రాజమండ్రి గోదావరి బ్రిడ్జి పై నుంచి గోదావరిలో దూకడం జరిగింది. మొత్తం మీద ఇవాళ రాత్రికి షేక్ సాదిక్ ను కాకినాడ తీసుకొచ్చి రేపు కోర్టులో ప్రవేశపెడతారు. అనంతరం ఈ విషయానికి సంబంధించి ఏదైతే కస్టడీలోకి తీసుకోవడం ద్వారా అనేక విషయాలు కూడా దర్యాప్తులో ముందుకు తెలిసే అవకాశం అయితే ఉంది సార్. అయితే ప్రసాద్, ఇప్పుడు ఈ అంశంలో కూడా అటు సౌజన్య లెటర్ కానీ ఇతరత్ర అంశాల్లో కూడా లవ్ జిహాద్ ఆరోపణలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఈ ఘటనను పోలీసులు లవ్ జిహాద్ కోణంలో దర్యాప్తు చేస్తున్నారా? అది ఇప్పటి వరకు అయితే పోలీసులు స్పష్టంగా దీనికి సంబంధించి లవ్ జిహాద్ కోణం ఉందని చెప్పి కూడా ఎక్కడ కూడా స్పష్టమైన ప్రకటన అయితే చేయలేదు. దీని అయితే కేవలం బయటపడిన ఆధారాలు ఎవరైతే మొత్తం ఈ షేక్ సాదిక్ చేసిన అకృత్యాలకు సంబంధించి 3 విధాలుగా బయటకు వచ్చినాయి. ఒకటి ఈ నూకరాజు రాసిన సూసైడ్ లెటర్, అదేవిధంగా సౌజన్య స్కూటీలో ఉంచి కాకినాడలోనే ఆమె నివాసం వద్ద ఉన్న ఈ ఘటన జరిగిన తర్వాత ఆమె స్కూటీని పరిశీలించిన క్రమంలో ఈ 2 లెటర్లు కూడా బయటకు పడ్డాయి. ఆ తర్వాత ఈ మనవడు ఈ మొత్తం ఈ ఘటనలో నుంచి మృత్యుంజయుడిగా బయటపడిన కార్తికేయ రెడ్డి వీళ్ళు 3 ద్వారానే. అయితే ఇందులో చూస్తే కనుక ఇతను షేక్ సాదిక్ తరచూ ఒత్తిడి తెచ్చేవాడు. ఎక్కువగా ప్రాపర్టీస్ విషయంలో కూడా ఎక్కువగా ఇది ఆరోపణలో వేధింపులు గురైనట్టుగా కూడా తెలుస్తుంది. ఇందులో చూస్తే కనుక ముఖ్యంగా ఆమె ఆస్తులు రాయించుకోవడం, ఆమెకు సంబంధించిన ప్రైవేట్ వీడియోస్ కూడా చిత్రీకరించి ఆమెను బ్లాక్మెయిల్ చేయడం, అదేవిధంగా ఆమె భర్త మరణానికి కూడా ఇతనే ముందుగానే అదే వాస్తవానికి అతను ఒక వైరస్ బారిన పడి మరణించినట్టుగా గత నెలలో దాదాపు చూస్తే కనుక ఒక నెలన్నర క్రితం ఈ సౌజన్య భర్త జగదీష్ రెడ్డి మరణించడం జరిగింది. అయితే ఆయన ఒక వైరస్ బారిన పడి మరణించినట్టుగా కూడా చెప్పడం అప్పట్లో అనుకున్నారు. అయితే దీనికి సంబంధించి మరొక లోతైన కోణం కూడా అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో స్వయంగా జగదీష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి, రావులపాలెం చెందిన భాస్కర్ రెడ్డి కూడా ఫిర్యాదు చేసి ఎవరైతే ఈ ఆత్మహత్య ఘటన తర్వాత కూడా ఆయన బయటకు వచ్చి తన కుమారుడిని షేక్ సాజిద్ అదే ఈ స్లో పాయిజన్ ఇచ్చి చంపాడని కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇందులో లవ్ జిహాద్ సంబంధించి కోణం సంబంధించి చూస్తే కనుక ఆ ఆరోపణలు కూడా బలంగానే వినిపిస్తున్నాయి. ఎందుకంటే
ఆమెను పూర్తిగా అంటే భర్త కూడా చనిపోయిన నేపథ్యంలో ఆమెను పూర్తిగా ఇస్లాంలోకి మార్చివేయాలని చెప్పి ఒక ఆలోచన కూడా కుట్ర పన్నాడని చెప్పి కూడా ఇటు ఆరోపణలు కూడా వస్తున్నాయి. దానికి సంబంధించి ఇది చార్జ్ షీట్ లోనే అంటే కేసు ఏదైతే షేక్ సాదిక్ ను కస్టడీలోకి తీసుకుని విచారించిన తర్వాత పోలీసుల కోర్టుకు సమర్పించే వివరాల ద్వారానే మనకు పూర్తిగా బయటపడే అవకాశం అయితే ఉంది. అయితే ఇలాంటి దారుణం జరిగి ఉందని చెప్పి కూడా ఇప్పటికే అనుమానాలు కూడా వస్తున్నాయి. కుటుంబ సభ్యులు అయితే మాత్రం స్పష్టంగా ఈ విషయాన్ని ఇంకా చెప్పడం లేదు. ఎందుకంటే నూకరాజు కుటుంబ సభ్యులు ఇతరులతో అతని సోదరుడితో కానీ లేదంటే ఆయన సోదరితో కానీ ఎక్కడ కూడా పెద్దగా సత్సంబంధం లేవంటే తనకు జరిగిన దారుణాన్ని ఎక్కడ కూడా నూకరాజు బయటకు కూడా చెప్పుకోలేదు. చాలా గత కొంతకాలం నుంచి కూడా ఈ సర్ది నుంచి వేధింపులు వచ్చినప్పటికీ కూడా ఆయన ఎవరికి కూడా చెప్పుకోలేదు. అదే పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజనీర్ గా ఉండి అధికారిగా ఉండి వచ్చే నెలలో ఆయన రిటైర్మెంట్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో తోటి ఉద్యోగులు కావచ్చు లేదంటే అధికారులు కావచ్చు కూడా ఎక్కడ కూడా ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వ అధికారిగా ఉండి ఎక్కడ కూడా ఆ బాధను అయితే చెప్పుకోలేదు. ఆయన వాళ్ళ కుటుంబంలోనే వాళ్ళంతా కూడా మదనపడి చివరికి ఇంకా షేక్ సాదిక్ తమను అంతమొందిస్తారు, తమకి హత్య చేస్తారని ఒక భయపడే చివరికి ఇంకా వేరే గత్యంతరం లేక ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అదే విధంగా చూస్తే కనుక సౌజన్య కూడా తాను లేనప్పుడు తన కుమారుడు కూడా కార్తికేయ రెడ్డి కూడా ఉండకూడదని చెప్పి కూడా మొత్తం సామూహికంగానే భార్య భర్తలు అదేవిధంగా కుమార్తె మనవడు నలుగురు కూడా సామూహికంగా ఆత్మహత్య చేసుకుందామని కూడా గోదావరిలో దూకారని చెప్పి కూడా అర్థమవుతుంది. ఏదేమైనా సంబంధించి చూస్తే కనుక ఈ సౌజన్య లెటర్లకు సంబంధించి ఏమున్నాయి అదేవిధంగా ఇస్లాం సంబంధించి ఏదైనా ఒత్తిడి తెచ్చాడనేది మాత్రం పోలీసుల దర్యాప్తులోనే పూర్తిగా వెల్లడవుతుంది. అదేవిధంగా ఇప్పటికే అక్కడ కాకినాడకు సంబంధించిన మత పెద్దలు కూడా ఇలాంటి విషయాలు తాము కూడా ఖండిస్తున్నామని కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఇటు రేపు మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా కేవలం లవ్ జిహాద్ కారణంగానే ఈ కుటుంబం బలైపోయిందని చెప్పి కూడా ఒక ప్రకటనతో ఆయన ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో ఆయన దీనికి సంబంధించి ఎలాంటి విషయాలు మాట్లాడతారని చూడాల్సింది. ప్రస్తుతానికైతే మాత్రం షేక్ సాజిద్ ను మాత్రం కాకినాడ తీసుకొచ్చి వాళ్ళ రాత్రికి రేపు కోర్టులో ప్రవేశపెట్టి అనంతరం కస్టడీలో తీసుకున్న తర్వాతే పూర్తి విషయాలు తెలిసే అవకాశం అయితే ఉంది సునీత. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.